ప్రపంచంలో మొట్టమొదటి పాఠశాల ఎప్పుడు మొదలైంది అంటే అందరూ 1811లో ఇంగ్లాండ్లో మొదలైందని చెప్తుంటారు. కానీ నిజానికి అప్పటికే మన దేశంలో 7,32,000 గురుకులాలు ఉండేవి. ప్రతి గ్రామానికి ఓ గురుకులం ఉండేది. వేదాలు, గణితం, వైద్యం, ధర్మశాస్త్రాలు ఇలా అన్ని విద్యలు బోధించేవారు. విద్య అంటే ఉద్యోగం కోసం కాదు, జీవిత ధర్మాన్ని నేర్పేదే విద్య. కానీ బ్రిటిష్ పాలకులకు ఇది నచ్చలేదు. వాళ్ళ పాలన కొనసాగాలంటే మన విద్యా వ్యవస్థను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. అందుకే గురుకులాలను నాశనం చేసి తమ విద్యా విధానాన్ని రుద్దారు. ఫలితంగా మనం ఇప్పటికీ అదే పాశ్చాత్య విద్యా విధానాన్ని అనుసరిస్తూ మన పాత సంప్రదాయాలను మర్చిపోతున్నాం. కానీ మన విద్యా విధానం గొప్పతనం ఏమిటంటే గురుకుల విద్య నైతికత, ధర్మం, సంపూర్ణ అభివృద్ధిని కలిగించే విధంగా ఉండేది. ఇప్పటి విద్య ఉద్యోగం దొరకటానికి ఉపయోగపడుతుందేమో కానీ జీవితాన్ని గెలవటం, నేర్పటం మర్చిపోతుంది.